హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ అమెరికన్ ట్రేడర్ బిల్ విలియమ్స్ డిజైన్ చేసిన అలిగేటర్ థియరీ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఈ బిల్ విలియమ్స్ ట్రేడింగ్ సైకాలజీ, టెక్నికల్ అనాలిసిస్ అండ్ చావోస్ థియరీ మీద చాలా బుక్స్ని పబ్లిష్ చేశారు. సో ఈ బిల్ విలియమ్స్ చెప్పిన అలిగేటర్ థియరీని మనం అర్థం చేసుకోవడం కోసం కొన్ని కాన్సెప్చువల్గా డిస్కస్ చేసుకుంటే, జనరల్గా ఒక స్టాక్ మార్కెట్లో ట్రేడర్ ఈజీగా మనీ ఎప్పుడు ఎర్న్ చేయగలరు అన్నదానికి ఆన్సర్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకు ఒక ట్రెండింగ్ మార్కెట్స్ అంటే కంటిన్యూస్ బుల్ మార్కెటో కంటిన్యూస్ బియర్ మార్కెటో ఉంది అని అనుకోండి. సో ఒక డైరెక్షన్లో మూవ్ అవుతుంది కాబట్టి ట్రేడర్ ఈజీగా మనీ ఎర్న్ చేయగలుగుతారు. కానీ యాక్చువల్గా 20-30% ఆఫ్ ద టైం మాత్రమే మార్కెట్స్ ట్రెండింగ్ ఉంటాయి, అంటే వన్ డైరెక్షనల్లో వెళ్తూ ఉంటాయి. రిమైనింగ్ 70-80% ఆఫ్ ద టైమ్ మార్కెట్స్ ఎప్పుడు కూడా సైడ్ వైజ్ ఉంటాయి అన్నమాట. అయితే ఈ సైడ్ వైజ్ మార్కెట్స్లో జనరల్గా మనం ట్రేడ్ చేయకూడదు. ట్రేడ్ చేస్తే నష్టపోతూ ఉంటాం. కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఒకవేళ ఆ 20-30% ఆఫ్ ది ట్రెండింగ్ మార్కెట్స్లో ఎర్న్ చేసిన 70-80% ఆఫ్ ది సైడ్ వైజ్ మార్కెట్స్లో వాళ్ళు ఎర్న్ చేసిన మనీ అంతా కూడా లూజ్ అవుతూ ఉంటారు. సో మీకు డౌట్ రావచ్చు, అంటే నిజంగా 70-80% ఆఫ్ ద టైం మార్కెట్ సైడ్ వైజ్లో ఉంటే అసలు మరి మనకి రిటర్న్స్ ఎలా వస్తాయి, ఎలా పెరుగుతాయి అని అనుకుంటూ ఉండొచ్చు. సో దానికోసం నేను ఇక్కడ మీకు కొన్ని చార్ట్స్ చూపిస్తున్నాను, చూడండి. సో నిఫ్టీ 50 కనుక అబ్జర్వ్ చేస్తే ఈ జోన్స్లో ఎక్కడైతే మనకి రెక్టాంగిల్ షేప్స్ కనపడుతూ ఉన్నాయో అలాంటి చోట్ల అంతా కూడా మార్కెట్ క్లియర్గా సైడ్ వైజ్లో కనపడుతూ ఉంది. సో ఆన్ అన్ యావరేజ్ ప్రైస్ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ప్రైస్కి చాలా దగ్గరలోనే ట్రేడ్ అవుతుంది. యాక్చువల్గా నిఫ్టీ 50లో కనుక ఎవరైనా 2015 స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసుంటే 2017 ఎండ్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఎలాంటి రిటర్న్స్ కనిపించవు. సో ఎప్పుడైతే ఒక 2-3 ఇయర్స్ వాళ్ళకి రిటర్న్స్ కనిపించవో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఒక ట్రెండ్లోకి మూవ్ అవుతూ ఉంటుంది. సో ఈ సైడ్ వైజ్ మార్కెట్లో దాదాపుగా 2-3 ఇయర్స్ ఎంతమంది ట్రేడర్స్ మనీ లూజ్ అయి ఉండొచ్చు చెప్పండి. సో కేవలం ఇలా మన ఇండెక్సెస్ అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీయే కాకుండా ఈవెన్ బజాజ్ ఫినాన్స్ లాస్ట్ 10 సంవత్సరాల్లో 100 రెట్లు పెరిగింది అని ఎగ్జాంపుల్ చెప్పుకోవడానికి చాలామంది బజాజ్ ఫినాన్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బజాజ్ ఫినాన్స్లో 100 రెట్లు రిటర్న్ చాలామంది పబ్లిక్ ఎందుకు తీసుకోలేకపోయారు అంటే, అది చాలాసార్లు దాదాపుగా ఒక సంవత్సరం మూమెంట్ లేదనమాట. సో ఆ మూమెంట్ లేని పీరియడ్లో ఆ స్టాక్లో ఇంకా పెరగదేమో అన్న ఫ్రస్ట్రేషన్తో చాలామంది ఎగ్జిట్ అవుతూ ఉంటారు. కానీ షార్ట్ పీరియడ్లోనే కొన్నిసార్లు మనకి ర్యాలీస్ వస్తూ ఉంటాయి. ఈ ర్యాలీస్ కోసం వెయిట్ చేసేంత ఓపిక ఉండక చాలామంది ఇలాంటి 100x మల్టీ బ్యాగర్స్ని మిస్ అవుతూ ఉంటారు. ఈవెన్ దో అండ్ అలాగే నేను రీసెంట్గా డిస్కస్ చేసిన ఇంకొక 100x బ్యాగర్ టాటా ఎలక్సిన్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది క్లియర్గా ట్రెండింగ్ ఉన్న సిచ్యువేషన్స్ జస్ట్ 10% వరకు మాత్రమే ఉంది. రిమైనింగ్ 90% ఆఫ్ ద టైమ్ క్లియర్గా సైడ్ వైజ్లోనే మూవ్ అవుతూ ఉంది. అందుకని మనం ట్రేడ్ చేసే ముందు యాక్చువల్గా మార్కెట్ ట్రెండింగ్లో ఉందా లేకపోతే సైడ్ వైజ్లో ఉందా అని తెలుసుకోవాలి. యూజువల్గా మనం సైడ్ వైజ్లో ఉంది అని అంటే అలాంటప్పుడు ట్రేడ్ చేయకూడదు. ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్లో ఉంది అంటే అలాంటప్పుడే మనం ట్రేడ్ చేస్తే ఈజీగా మనీ ఎర్న్ చేయడం కుదురుతుంది. సో మనం ఈ వీడియో ద్వారా నేర్చుకునే మేజర్ ఎయిమ్ ఏంటి అంటే, సైడ్ వైజ్ మార్కెట్స్లో మనం ట్రేడ్ చేయకూడదు. ఎంతవరకు కుదిరితే అంతవరకు మనం ట్రేడింగ్ చేయకుండా ఆగడం ఇంపార్టెంట్. మరి మార్కెట్ సైడ్ వైజ్లో ఉందా ట్రెండింగ్లో ఉందా ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అలిగేటర్ సైకాలజీ మనకి నేర్పిస్తుంది అనమాట. సో ఈ అలిగేటర్ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవడానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముసలి యొక్క నోరు తెరవాలంటే ఫస్ట్ జా ఓపెన్ చేయడానికి అది ట్రై చేస్తుంది, తర్వాత టీత్ ఓపెన్ అవుతాయి, దాని తర్వాత ఫైనల్గా లిప్ ఓపెన్ అవుతుంది. సో ఇలాగా మన మూమెంట్ అనేది జా నుంచి స్టార్ట్ అయ్యి లిప్ దాకా వస్తుందన్నమాట. సో ఎప్పుడైతే మనం ఒక ట్రెండ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటున్నామో యాక్చువల్ మూమెంట్ అనేది జా దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి, తర్వాత టీత్లో స్టార్ట్ అవ్వాలి, తర్వాత లిప్లో స్టార్ట్ అవ్వాలి. కానీ యాజ్ ఆన్ ఆడియన్ మనం ఎప్పుడైతే ఒక ముసలిని బయట నుంచి చూస్తామో ఫస్ట్ మనకి లిప్ కనపడుతుంది, తర్వాత టీత్ కనపడుతుంది, తర్వాత జా కనపడుతుంది. కాబట్టి మనం సిగ్నల్స్ అనేవి లిప్ని బేస్ చేసుకొని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అయితే ఈ లిప్, జా అండ్ టీత్ని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే, ఇక్కడ కనపడుతున్న మనకి 3 లైన్స్ వస్తున్నాయి. క్యాండిల్ స్టిక్స్తో పాటు 3 లైన్స్ కనపడుతున్నాయి కదా. సో ఈ గ్రీన్ కలర్ లైన్ని లిప్ అనుకుంటాము, అండ్ రెడ్ కలర్ లైన్ని టీత్, అండ్ అలాగే బ్లూ కలర్ లైన్ని జా. యాక్చువల్గా బ్లూ కలర్ లైన్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది, జా చాలా తక్కువ మూవ్ అవుతుంది కదా. నెక్స్ట్ కొంచెం యావరేజ్గా మూవ్ అయ్యేది టీత్, కాబట్టి అది మనకి రెడ్ కలర్ లైన్లో మిడిల్లో కనపడుతుంది. అండ్ ఎక్కువగా మూమెంట్ వచ్చేది
వచ్చేది మనకి లిప్. కాబట్టి అది గ్రీన్ కలర్ లైట్లో చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నట్టుగా కనపడుతూ ఉంది. సో యాక్చువల్గా మరి ఈ లిప్ కానీ టీత్ కానీ జా కానీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే యూజింగ్ ఫిబొనాచి నెంబర్స్. సో మీకు ఫిబొనాచి నెంబర్స్ గురించి ఐడియా ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 0 అండ్ 1 అనేవి స్టార్టింగ్ ఫిబొనాచి నెంబర్స్ అనమాట. సో ఇప్పుడు 0 + 1 చేస్తే 1 వస్తుంది అండ్ 1 + 1 2, 1 + 2 3, 2 + 3 5, 3 + 5 8 ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే వచ్చే నెంబర్స్ని ఫిబొనాచి నెంబర్స్ అంటాం. ఈ ఫిబొనాచి నెంబర్స్కి మన పర్టికులర్ హ్యూమన్ లైఫ్లో చాలా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే జనరల్గా మనందరి ఫింగర్ ప్రింట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది కదా, కానీ ప్రతి ఒక్కళ్ళ ఫింగర్ ప్రింట్ కూడా ఫిబొనాచి నెంబర్స్ ఫాలో అవుతూ ఉంటాయి. ఇలాగా మన లైఫ్లో అండ్ అలాగే నేచర్లో చాలా వరకు ఫామ్ అయ్యే సైకలాజికల్ ఫ్యాక్టర్స్ అండ్ విజువల్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఫిబొనాచి నెంబర్స్ ఫాలో అవుతూ ఉంటాయి. సో ఈ ఫిబొనాచి నెంబర్స్లో 5, 8 అండ్ 5 + 8 చేస్తే వచ్చే 13ని యాడ్ చేసుకొని వీటి యొక్క సింపుల్ మూవింగ్ యావరేజెస్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సింపుల్ మూవింగ్ యావరేజెస్ని కూడా నార్మల్గా కాకుండా కొన్ని క్లోజింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి వాటికి మళ్ళీ సింపుల్ మూవింగ్ యావరేజ్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారనమాట. సో అందుకనే దీన్ని సింపుల్గా సింపుల్ మూవింగ్ యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ క్లోజింగ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. అయితే దీని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తారు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు, కానీ దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ అలిగేటర్ ఇండికేటర్ని యూజ్ చేసుకొని మార్కెట్ ట్రెండింగ్లో ఉంటుందా లేకపోతే సైడ్ వైజ్లో ఉంటుందా ఎలా డిసైడ్ చేయాలి అనేది చూద్దాం. ఎప్పుడైతే ఒక అలిగేటర్ అంటే ముసలి ఏదైనా తినాలి అన్నప్పుడు ఆబ్వియస్గా జా అండ్ టీత్ అండ్ అలాగే లిప్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలా ఓపెన్ అవుతూ ఉంటాయి కదా. సో ఎప్పుడైతే అలిగేటర్ తింటుందో అలాంటప్పుడు మనకి ఓపెనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే సిమిలర్గా ఎప్పుడైతే మనకి మార్కెట్స్ ట్రెండింగ్లోకి వెళ్ళాలి అంటే అలాంటప్పుడు ఈ అలిగేటర్ ఎట్లయితే మౌత్ తెరిసిందో అలాగా ఈ 3 ఇండికేటర్స్ కూడా దూరంగా జరుగుతూ ఉంటాయి. సో దూరంగా జరుగుతూ ఒకవేళ పైకి మూవ్ అవుతుంటే అలాంటప్పుడు మనకి అప్ ట్రెండింగ్ మార్కెట్ అనుకోవచ్చు. ఇన్ కేస్ ఒకవేళ దూరంగా జరుగుతూ కిందకి మూవ్ అవుతూ ఉంటే అలాంటప్పుడు మనం డౌన్ ట్రెండింగ్ మార్కెట్ అని అనుకోవచ్చు. సో ఈ రీజియన్ నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే యాక్చువల్గా ఇక్కడ 3 దగ్గరగా వచ్చాయి, కానీ ఇక్కడ నుంచి ఎప్పుడైతే ఇలా దూరంగా జరగడం స్టార్ట్ అయిందో అలాంటప్పుడు ఇక్కడ నుంచి మనకి మార్కెట్ ట్రెండింగ్ ఉండబోతుంది అని అర్థం. ఆ ట్రెండింగ్ అనేది ఇలా పైకి వెళ్తూ ఉంది. ఈ ట్రెండింగ్ మూమెంటమ్ ఎప్పటిదాకా కంటిన్యూ అవుతుంది మనం తెలుసుకోవడం కోసం మళ్ళీ ఈ మౌత్ క్లోజ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాలి. సో ఈ క్లోజింగ్ ఎప్పుడు జరిగింది, ఈ లెవెల్కి వచ్చేసరికి ఇక్కడ కన్వర్జన్ దాదాపుగా ఈ 3 దగ్గరికి వస్తూ ఉన్నాయి కదా. సో ఈ లెవెల్కి వచ్చినప్పుడు యూజువల్గా మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు అప్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ అనేది ఇక్కడ స్లో డౌన్ అవుతుంది లేదా సైడ్ వైజ్లోకి వెళ్తుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మేజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడైతే ఒకసారి ఇలా కన్వర్జన్ అంటే దగ్గరగా వస్తుందో అలాంటప్పుడు ఇది కొంతకాలం సైడ్ వైజ్ మూమెంట్ ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటాం కదా. అలాంటప్పుడు ఈ సైడ్ వైజ్ మూమెంట్లో ఏదైనా ఒక ట్రెండ్ని మనం ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలన్నమాట. ఇలా కన్వర్జన్ జరిగిన తర్వాత ఇలా ఒక డబుల్ బాటమ్ ప్యాటర్న్ నాకు ఫామ్ అయింది అండ్ ఈ డబుల్ బాటమ్ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ ఈ లెవెల్స్లో నాకు వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి ఈ కన్వర్జన్ అనేది కొంచెం మనకి దూరంగా జరుగుతూ ఉంది. అండ్ ఈ కన్వర్జన్ దూరంగా జరిగిన తర్వాత మనకి ట్రెండింగ్ మార్కెట్ అని మనం అనుకుంటాము, కానీ యాక్చువల్గా ఈ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ కన్వర్జన్ కొంచెం తగ్గుతూ ఉంది. కాబట్టి మేబీ ఈ లెవెల్స్కి వచ్చిన తర్వాత సైడ్ వైజ్కి వెళ్ళొచ్చేమో అని చెప్పి మనం ఎగ్జిట్ అవుతూ ఉంటాం అనమాట. కానీ యాక్చువల్గా మళ్ళీ ఈ కన్వర్జన్ అనేది కంటిన్యూ అయ్యి ఉంటే ఇక్కడ సైడ్ వైజ్ మార్కెట్ ఉండేది, కానీ కంటిన్యూ కాలేదు, మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది. కాబట్టి ఈ లెవెల్స్లో మళ్ళీ మనం ఎంట్రీ ఇస్తామన్నమాట. సో ఇక్కడ కనుక ఒక బయింగ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అలాంటప్పుడు సెల్లింగ్ ఎగ్జిట్ అనేది ఈ లెవెల్స్లో మనకి మళ్ళీ ఎప్పుడైతే కన్వర్జన్ జరుగుతుందో ఇక్కడ ఎగ్జిట్ ఇస్తుంది. అండ్ దీని తర్వాత మళ్ళీ మనం ఏమన్నా బుల్లిష్ ట్రేడ్ వేస్తామా అంటే వేయము. ఎందుకంటే ఇక్కడ నుంచి చాలా కన్వర్జనే ఉంది కానీ ఎక్కడ క్లియర్ ఓపెనింగ్ ఇందాక మనకు కనపడుతున్నట్టు ఇక్కడ చూడండి ఇంత డిస్టెన్స్తో క్లియర్ ఓపెనింగ్ లేదు. ఒకవేళ ఇంత డిస్టెన్స్తో క్లియర్ ఓపెనింగ్ మేబీ డౌన్ సైడ్ రావాలి అని అంటే ఎలా జరుగుతుందంటే ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇలా ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంది. ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ డౌన్ అయ్యి కిందకు వస్తే అలాంటప్పుడు ఈ అలిగేటర్ కూడా కిందకి ఇలాగా మనకి స్ప్లిట్ అవుతూ మనకి మౌత్ ఓపెన్ లాగా కనిపిస్తే ఇక్కడ నుంచి కిందకి వెళ్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అలిగేటర్ కనుక ఇలా కిందకి వెళ్ళట్లేదు అంటే అప్పటిదాకా మార్కెట్ సైడ్ వైజ్లోనే ఉంటుందని అర్థం. ఈ సైడ్ వైజ్ మొమెంటం వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేయకూడదు, దానివల్ల
వల్ల మనం చాలా క్యాపిటల్ లూజ్ అవ్వకుండా సేఫ్గా ఉంచుకోగలుగుతాం. సో మన ఫస్ట్ రూల్లో ఎప్పుడైతే మనకి కన్వర్జన్ జరుగుతూ ఉంటుందో అలాంటప్పుడు ట్రేడ్ చేయకూడదు అని, అండ్ అలాగే డైవర్షన్ అంటే దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయో అలాంటప్పుడు పైకి పెరుగుతుంటే పైకి, కిందకి పడుతుంటే కిందకి ట్రేడ్ చేసే విధంగా ఒక ట్రెండింగ్ సిగ్నల్ వస్తుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ అలిగేటర్ని మనం ఇంకో విధంగా ఎలా యూజ్ చేయొచ్చు అంటే, ఎప్పుడైతే మనకి ఇలా డైవర్షన్ జరుగుతూ ఉంటుందో అలాంటప్పుడు మనకి ట్రెండింగ్ మార్కెట్స్ వస్తాయి అని తెలుసు కదా. సో ఈ డైవర్షన్ అప్పుడు జనరల్గా ఇది లిప్, టీత్ అండ్ జా అని అనుకుందాం. సో ఇప్పుడు నాకు బుల్లిష్ మార్కెట్ కావాలి లేదా ఒక బుల్లిష్ స్టాక్ కావాలి. యూజువల్గా బుల్లిష్ స్టాక్లో ఎలా ఉంటే మనకి బుల్లిష్ అని చెప్పగలం, లిప్ పైన ఉండాలి, తర్వాత కింద టీత్ ఉండాలి, కింద జా ఉండాలి. సో ఇలా డైవర్షన్ జరుగుతుంటే లిప్ పైన, కింద టీత్ అండ్ జా కింద కనుక ఉంటే అలాంటప్పుడు మనం క్లియర్గా బుల్లిష్ స్టాక్స్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అయితే ఈ బుల్లిష్ మొమెంటం కంటే ముందు ఏదైనా ఒక ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ కూడా ఉంది అంటే అలాంటప్పుడు మనకు అది ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ అవుతుంది. అండ్ సిమిలర్గా ఏదైనా ఒక బెరిష్ స్టాక్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే అలాంటప్పుడు మీకు ఎప్పుడైతే ఒక స్టాక్ అప్పటిదాకా ఒక ట్రెండ్లో ఉంటూ అది బ్రేక్ అయిపోయి ఇలా డైవర్షన్ జరుగుతుంది అని అంటే అలాంటప్పుడు ఇక్కడ ఒక బెరిష్ ట్రెండ్ కంటిన్యూ అవ్వబోతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ కన్వర్షన్ జరిగేంత వరకు ఆ స్టాక్లో మనం హ్యాపీగా హోల్డ్ చేసుకొని ప్రాఫిట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. నిఫ్టీ 50 యొక్క చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు ఒక ట్రెండింగ్ మార్కెట్ అంటే కిందకి ఇలాగా అలిగేటర్ మౌత్ అనేది ఓపెన్ అయింది కదా, ఆ ఓపెనింగ్ యొక్క కన్వర్జన్ అనేది ఇక్కడ జరిగింది. సో ఈ లెవెల్లో మనకు కన్వర్జన్ జరిగింది కాబట్టి 21 జూన్ మనకి క్లియర్ కన్వర్జన్ కనిపించింది. కాబట్టి 22 జూన్ మనకి ఏమవ్వాలి, క్లియర్గా అదొక సైడ్ వైజ్ మార్కెట్ అవ్వాలి. ఇలాంటప్పుడు మనం ట్రేడ్ చేస్తే ఈజీగా లూజ్ అవుతాం అనమాట. సో ఈ 22 జూన్ చార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది 21 జూన్ మనకి ఎప్పుడైతే కన్వర్జన్ జరిగిందో 22 జూన్ మళ్ళీ కన్వర్జన్ జరుగుతుంది. సో ఎందుకంటే ఇలా సైడ్ వైజ్ మార్కెట్ వచ్చేస్తుంది అనమాట. యూజువల్గా ఏం జరుగుతుందంటే అలిగేటర్ వన్స్ ఇలా ఓపెన్ అయిన తర్వాత బాగా పెరిగిపోయింది అని అనుకోండి, అలాంటప్పుడు మళ్ళీ కన్వర్జన్ అయ్యి కొంతకాలం ఇలా కన్వర్జన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ కన్వర్జన్ జరిగే ప్రాసెస్లో నిఫ్టీ మాత్రం లేదా ఏదైనా ఒక పర్టికులర్ స్టాక్ ఒక పర్టికులర్ ట్రెండ్ ఫామ్ అయ్యి మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చే టైంకి ఇలాగా అలిగేటర్ అనేది సపరేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ కాన్సెప్ట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇలా అలిగేటర్ ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కన్వర్జన్ అయింది. సో ఇక్కడ నుంచి మనకి సైడ్ వైజ్ మార్కెట్ ఉంది. అండ్ ఈ సైడ్ వైజ్ మార్కెట్లో ఉన్నప్పుడు ఇక్కడ ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ బ్రేక్ అవుతూ అలిగేటర్ అనేది ఓపెన్ అయింది కదా. సో ఇలా ఎప్పుడైతే అలిగేటర్ ఓపెన్ అయిందో మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ వస్తుంది. అండ్ ఈ కన్ఫర్మేషన్ మనకి క్లియర్గా పడిపోతూ ఇక్కడ మళ్ళీ మనకి కన్వర్షన్ జరిగింది. సో ఈ అలిగేటర్ ఇండికేటర్ని అసలు మనం ఎలా ప్లేస్ చేయాలి అని అంటే, జీరోదాలో మీరు ఏదైనా ఒక చార్ట్ ఓపెన్ చేసిన తర్వాత స్టడీస్లోకి వెళ్ళి అలిగేటర్ అని కనుక సెర్చ్ చేస్తే మీకు సింపుల్గా ఇక్కడ మనకి యాడ్ అయిపోతుంది. గ్రీన్ కలర్ లైన్ వచ్చి మనకి లిప్, రెడ్ కలర్ లైన్ వచ్చి టీత్ అండ్ బ్లూ కలర్ లైన్ వచ్చి జా. ఇలా సింపుల్గా మనం ఇక్కడ కన్వర్జన్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ నుంచి సైడ్ వేజ్ ఉంటుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇక్కడ కొన్ని రోజులు సైడ్ వేజ్లో వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎప్పుడైతే డైవర్షన్ అంటే దూరంగా జరుగుతూ ఉంటాయో, ఒకవేళ పైకి జరుగుతుంటే పైకని, కిందకి జరుగుతుంటే కిందకి మూవ్ అవుతుంది అని చెప్పి మనం సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు. సో చాలా సింపుల్గా ఉంది కదా. కానీ మరొకవేళ మనం బుల్లిష్ స్టాక్స్, బెరిష్ స్టాక్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దానికి సంబంధించిన స్టాక్స్ని ఎలా స్కాన్ చేసుకోవచ్చు, అండ్ ఆ స్కానింగ్ చేయడం కోసం నేను స్ట్రీక్ అనే ప్లాట్ఫామ్ యూస్ చేస్తున్నాను. స్ట్రీక్లో ఒక సింపుల్ స్కానర్ రాయడం ద్వారా బుల్లిష్ అండ్ బెరిష్ స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికోసం నేను ఒక నేమ్ ఇచ్చి ఒక స్కానర్ని క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని మనం ఈవెన్ ఇంట్రాడే ట్రేడింగ్ లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ దేంట్లో అయినా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం అయితే నేను నిఫ్టీ 100 స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో 5 మినిట్ టైం ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మార్కెట్ యాజ్ ఆఫ్ నో బెరిష్ ట్రెండ్లో నడుస్తూ ఉంది కాబట్టి బెరిష్ ట్రెండ్ ఇంకా కంటిన్యూ అయ్యే విధంగా డైవర్షన్ ఉండే స్టాక్స్ ఏంటి అని కనుక్కోవడం కోసం నేను ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నాను. సో అలిగేటర్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లిప్స్ తీసుకొని అలిగేటర్ లిప్స్ అనేది లోవర్ దెన్ ఉండాలి అని అనుకుంటున్నాను. సో లోవర్ దెన్ ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకొని అలిగేటర్ యొక్క టీత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అలిగేటర్లోనే టీత్ ఏదైతే ఉందో ఇది మనకి లోవర్ దెన్ కండిషన్ మనం రాసుకొని అలిగేటర్లో జా అనే కండిషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇలాగా మనం బెరిష్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని ఈజీగా స్కాన్ చేసుకోవచ్చు. సింపుల్గా 7 స్కాన్ కనుక నేను చేశాను అని అంటే 5 మినిట్ చార్ట్స్లో ఏవైతే మనకి బెరిష్ ట్రెండ్లో ఉన్నాయో ఆ స్టాక్స్ మనకి ఇక్కడ కనపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బయోకాన్ యొక్క చార్ట్ ఓపెన్ చేస్తాను. సో ఇలాగా మనం సింపుల్గా ఇక్కడ స్ట్రీక్ నుంచే చార్ట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ దీన్ని నేను ఇక్కడ బై డిఫాల్ట్ మనకి 1 అవర్ టైం ఫ్రేమ్ కనపడుతుంది.
ఇన్ఫ్యాక్ట్ నేను 5 మినిట్లోకి వెళ్తే క్లియర్గా నాకు ఇలాగా డైవర్షన్ అనేది కనపడుతుంది. అండ్ నెక్స్ట్ అలాగే నేను బజాజ్ హోల్డింగ్స్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఇక్కడ అలిగేటర్ ఎప్పుడైతే డైవర్షన్ ఇచ్చిందో ఈ డైవర్షన్ నుంచి క్లియర్గా మార్కెట్ డౌన్ ట్రెండింగ్లో ఉంది. బట్ ఆల్రెడీ ఇంత డౌన్ ట్రెండ్ అనేది అయిపోయింది కాబట్టి ఎనీ టైం ఇది టర్న్ అయితే ఒకవేళ అలాంటప్పుడు మనకి సైడ్ వేస్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకి ట్రేడింగ్ ఆపర్చునిటీ కాదు. జనరల్గా మనకి ఇప్పుడు ఇలా ఎప్పుడైతే కన్వర్జన్ జరిగిన తర్వాత ఇలా కిందకి బ్రేక్ అవుతూ ఉంటుందో అలాంటప్పుడు మనం ఈ లెవెల్స్లో మనం సెల్ చేసుకుంటూ ఉంటే ఈ డౌన్ ట్రెండ్ని క్యాచ్ చేసుకోగలుగుతాము. సో అలాగే మనం సిమిలర్గా బుల్లిష్ మార్కెట్లో కనుక మనం స్కానర్ రాయాలి అన్నప్పుడు అలిగేటర్ లోవర్ దెన్ కాకుండా హయ్యర్ దెన్ కండిషన్ తీసుకోవచ్చు. సో హయ్యర్ దెన్ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ సిమిలర్గా ఇక్కడ కూడా మనం హయ్యర్ దెన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాము. అంటే లిప్ అనేది టీత్ పైన ఉండాలి, టీత్ అనేది జా పైన ఉండాలి. సో అలిగేటర్ లిప్ హయ్యర్ దెన్ అలిగేటర్ టీత్ హయ్యర్ దెన్ అలిగేటర్ జా. సో ఇంతే సింపుల్ కండిషన్తో మనం యాజ్ ఆఫ్ నో 5 మినిట్ చార్ట్లో అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ఈ అలిగేటర్ ఇండికేటర్ వెనకాల ఉన్న సైకాలజీని కనుక మనం అర్థం చేసుకుంటే స్టాక్ మార్కెట్ అనేది మనకి సైడ్ వేస్ ఉంటుందా లేకపోతే ట్రెండింగ్ ఉంటుందా అనేది ఇలా ఈజీగా మనం అర్థం చేసుకొని సైడ్ వైజ్ ఉన్నప్పుడు అలాంటి మార్కెట్ని కానీ లేకపోతే స్టాక్స్ని కానీ అవాయిడ్ చేసి ట్రెండింగ్లో ఉన్న స్టాక్స్ని మాత్రమే ట్రేడ్ చేస్తే మనం ప్రాఫిటబుల్గా ఉంటాం. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.